దోస్తులు ఇలా ఎగ్ రైస్ గిన్నెకి రిపేర్ అవుతున్నాము. ఎగ్ రైస్ చేస్తున్నాము ఈరోజు. తెల్లారితే బేస్తారం గురువారం ఉంటుంది కాబట్టి మనం తినాము కాబట్టి ఈరోజు నైట్లోనే కొద్దిగా బాగుంటుంది డిన్నర్లో ఎగ్ రైస్. మీడియంగా చూడండి ఎట్లయితే చాలా టేస్ట్ అవుతుంది. చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ అవుతుంది. మంచి గిల్ల కొట్టాలి. మంచి గిల్ల కొట్టి మీదికి వెళ్ళి ఇలా వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. బాండీలో వేస్తున్నాం, అసలు పెంక మీద వేయాలి. బాండీలో అయితే టేస్ట్ బాగా అవుతుంది. మీరు ఇంటగా వేసిరా ఎప్పుడైనా బాండీలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా కామెంట్ బాక్స్లో ఎవరు కామెంట్ చేస్తారు దోస్తులు. మనం ఎట్లా ఎగ్ రైస్ కాబట్టి ఎట్లయినా ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్కి ఎగ్ రైస్ ఇది. మా చెల్లెల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు లైక్లు చేస్తలేరు. మేము ఎంతో కష్టపడుతున్నాం, వీడియోలు చేస్తున్నాము. జర మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. అల్లం వేసుకోవాలి ఎగ్ రైస్కి. ఫస్ట్ అల్లం రిపేర్ చేసుకోవాలి. అల్లం కొంచెం పచ్చి వాసన వేయనంత వరకు మనం కొద్దిగా వేగనియాలి. కొంచెం పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మసాలాలు అన్నీ వేసుకోవాలి. మిర్చి కానీ మన ధనియాల పొడి, మిరియాలు లైట్గా పొడి ఉంటుంది, మిరియాల పొడి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. సరే రైస్లో బయట వేయరు పసుపు, అవి మనం ఇంట్లో కాబట్టి జర మంచిగా వేసుకోవాలి ఇంట్లో కాబట్టి. బయట అయితే మనకు కొంచెం కల్తీలాగా ఉంటుంది. నూనె కానీ అల్లం వెల్లిగడ్డ కానీ ప్రతి ఒక్క మసాలా కానీ కొంచెం కల్తీ ఉంటుంది. మనం ఇంట్లో అయితేనేమో ఫ్రెష్గా రిపేర్ చేసుకోవచ్చు. అప్పటిదప్పుడే 2 స్పూన్ల కారం వేసుకోవాలి ఎగ్ రైస్కి. మనం ఇట్లా ఇంత తింటాము, అంత స్పైసీగా ఉండాలంటే స్పైసీగా, ఓవర్ ఇష్టం వాళ్ళది. మనం కొంచెం స్పైసీగానే తింటాం మేము కాబట్టి కొంచెం వేసాము. ఇప్పుడు దిల్ బహార్ అని బాగుంటుంది. దిల్ బహార్ ఎగ్ రైస్లో చాలా టేస్టీ ఉంటుంది. 2 ప్యాకెట్లు వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి. మళ్ళీ రైస్ మిల్క్ కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ మిల్క్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ధనియాల ఫ్లేవర్. దాని తర్వాత అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మనము ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరి ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా దీని మీదకి వెళ్ళి మనం ఆమ్లెట్ వేసుకొని కలిపేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అవుతుంది. మనం తర్వాత లాస్ట్కి సోయా సాస్ కానీ గ్రీన్ చిల్లీ కానీ అన్నీ వేసుకోవాలి. సాల్ట్ వేయలే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీదకి వెళ్ళి సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నూనెలో సాల్ట్ వేస్తే కొంచెం బ్లాక్ అయిపోతుంది. చాలా టేస్టీగా అవుతుంది. తర్వాత ఇది కలిపిన తర్వాత మనం ఏం చేయాలి, ఆమ్లెట్ మీదకి వెళ్ళి వేసుకోవాలి. చేసిన ఎగ్ రైస్లో ఆమ్లెట్ వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ రోజ్ వాటర్. దాని తర్వాత సోయా సాస్. మెయిన్ ఇదే, సోయా సాస్ వల్ల మనకు ఎగ్ రైస్కి టేస్ట్ వస్తుంది. కానీ చూసి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. దాని స్మెల్ అనేది కొంచెం, సోయా సాస్ స్మెల్ కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చాలి. అట్లనే మనం ఏం చేస్తున్నామంటే లైట్గా వేసి ఇప్పుడు మనం ఆమ్లెట్లు వేసుకోవాలి. దీని మీద ఇలా గుడ్డు, మన గుడ్డు ఫ్రై చేసిన గుడ్డు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని మనం ఇలా కలుపుకొని జరసేపు మూత పెట్టినామనుకో, ఈ ఆమ్లెట్లకు అనేది దాని ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది ఆమ్లెట్లకు. ఒక 5 minutes తర్వాత దీన్ని మంచిగా
వదిలేయాలి, 5 మినిట్స్ వదిలేయాలి. వదిలేస్తే దీని ఏమైందంటే మనం వేసిన చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ ఇవన్నీ దీనికి మంచిగా పట్టుకుంటుంది. లంచ్లో డిన్నర్లో తీసుకున్నాం సార్. లంచ్ అంటే డిన్నర్కి రిపేర్ అయ్యామైనా కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాత అప్పుడు మన డిన్నర్లో ఎలా ఉందో టేస్ట్ దీన్ని చూసి చెప్తాను. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి.